హాయ్ మా అందరికి టీమ్ లో నేను ఫస్ట్ ఆఫ్లైన్ వీడియోకి వెల్కమ్. ఇది మన ఫస్ట్ వీడియో కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే చెప్తారనుకుంటున్నా. తప్పులు అంటే పెద్ద పెద్ద ఏమి ఉండవు మామ, మనకి ఎలా షార్ట్ వీడియోలు అలవాటాయి కాబట్టి పెద్ద ఏమి ఉండవు అనుకుంటున్నా నేనైతే. మిస్టేక్స్ అందరూ గేమ్ ప్లే వీడియో అడుగుతున్నారని గేమ్ ప్లే వీడియో అయితే మేము ముందుకు వచ్చేసా. ఎక్కువ ఆశలు పెట్టుకోకండి మామ. గేమ్ ప్లే అంటే వచ్చంగా వన్ ట్యాప్లు అలా కొడతాను అనుకోకండి, బాడీలు. ఇంకో విషయం, ఇదే వీడియోలో మనం గివ్ అవే కూడా ఇవ్వబోతున్నాం. మరీ ఎక్కువ ఇవ్వలేను కానీ తక్కువ ఇచ్చుకుందాం మీకు ఇష్టమైతే. ఇంకా లేట్ చేయకుండా మనం గేమ్ లోకి వెళ్ళిపోదాం. మనకి బిఆర్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ల్యాండింగ్ మా. ల్యాండింగ్ కరెక్ట్ గా చేసుకుని లూట్ మంచిగా ఎరుకున్నామంటే ఇంకా మాక్సిమం పోయే కొట్టేయచ్చు. లూటు ల్యాండింగ్ సరిపోదు మామ, చిన్నపాటి సర్వైవింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. మన ఫస్ట్ గేమ్ ప్లే వీడియో బెర్ముడాలో పెడదాం అనుకుంటున్నాం, కాకపోతే నెక్స్ట్ ఇయర్ వచ్చింది. అయినా బాధపడకూడదు, దీంట్లోనే మనం గేమ్ ప్లే వీడియోస్ చెప్పుకుందాం. మరి మన ఫస్ట్ గేమ్ ప్లే వీడియో బోయా కొట్టామా లేదా అని లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు మనం గివ్ అవే గురించి మాట్లాడుకుందాం. అంటే ఎవ్రీ కిల్ కి 2 లెటర్స్ డిస్ప్లే చేస్తా. ఓకే, ఇంకా రెడీగా ఉండండి. స్క్రీన్ మీద ఎక్కడైనా రావచ్చు లెటర్స్, మీరు అలర్ట్ గా ఉండాలి. దిగినమ్మటి ఇది ఓపెన్ చేస్తున్నాం, మంచి లూట్ దొరికితే బాగుండు. ఆగ్ దొరికింది. నెక్స్ట్ అయితే మనం ఎనిమీస్ గురించి ఎత్తుకుతాం. స్టార్టింగ్ లో ఎనిమీస్ కొంచెం దూరంగా దిగండి బ్రో. అందరి మధ్యలో దిగారనుకోండి, ఒక సైడ్ నుంచి ఒకటి, ఇంకో సైడ్ నుంచి ఇంకొకటి ఇబ్బంది పెట్టేస్తా ఉంటారు, మీరే ఇబ్బంది పడిపోతారు. రూముల్లో అన్నట్టు ఫ్రీ స్టైల్ ఆడి తప్పించుకుందాం అంటే తప్పదు. ఇది బిఆర్ ర్యాంక్డ్. మాటల్లోనే ఒక ఎనిమీ అయితే వచ్చేసాడు. డిస్ప్లే అయిందని నేను అనుకుంటున్నాను. మనలాంటి వాళ్ళకి ప్రతి రూపాయి ఇంపార్టెంట్, అదే కొంచెం జాగ్రత్తగా చూడండి. అని కొట్టి కొంచెం ముందుకు వచ్చాం మామ. ఇన్ని కూడా బాడీలతో కొట్టేద్దాం మామ. బిఆర్ 1v4 రూమ్ ఆడినంత ఈజీ కాదు మామ. దీంట్లో ఎవడు ఇటు పక్క నుంచి కొడతాడు ఎవడికి తెలియదు. అక్కడ ఒకడు కొట్టిన తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకోటి ఉన్నాడు. వీడిని ఎలాగైనా కొట్టాలి, చూద్దాం. హ్యాకర్ మావ నేను, నాకు తెలుసు కదా. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏంటి సార్? వదిలేయండి మామ, సరదాగా జోక్ చేసా. అంటే ఏదో ఒకటి ఫన్ ఉండాలి కదా. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ అంటానంటే మనం ఆడుతున్న గేమ్ కదా, ఏదో ఒకటి. కానీ ఇక్కడ ఎనిమి ఉన్నాడు. గుర్తు పెట్టుకుంటే, ఇద్దరు కొట్టుకుంటున్నప్పుడు డైరెక్ట్ అలా వెళ్ళిపోకండి. కొట్టుకున్న తర్వాత గన్ సౌండ్ ఆగిద్ది కదా, తర్వాత అప్పుడు వెళ్ళండి. వాళ్ళిద్దరు కొట్టుకున్న తర్వాత డ్యామేజ్ అయి ఉంటారు కాబట్టి మనలా కిల్ మింగొచ్చు. మీరు చూస్తున్నారు అనుకుంటున్నా, కిల్ కొట్టినప్పుడు రీడింగ్ అయితే డిస్ప్లే అవుతుంది, గమనించండి. ఇది ఇంకా స్టార్టింగ్ జోనే కాబట్టి మనల్ని కొడతా అక్కడ దిగుతాడు అనుకుంటున్నాం. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడం మంచిదని చూసా. ఆయన చూసేలోపు ఇక్కడ ఒకడైతే రివైవ్ ఇచ్చేస్తున్నాడు బ్రో సైలెంట్ గా. ఇక్కడ అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే రివైవ్ అయిపోతుందని ఫాస్ట్ గా వెళ్ళిపోతారు. ఆడి మీదకి అలా వెళ్ళకూడదు. ఆయన కొట్టే స్కిల్స్ నీలో ఉంటాడు, మళ్ళీ రివైవ్ వచ్చినా నువ్వు కొట్టేయచ్చు. అందుకే జాగ్రత్తగా చూసి ఆడాలి. దీని అమ్మ గ్రానైట్ కూడా నా మీద పడుతుంది బ్రో. ఆయన ఎలాగైనా కొట్టాలి. ఏంటి బ్రో అంతమంది ఉన్నారు మ్యాప్ లో, ఇలాంటప్పుడు జాగ్రత్తగా ఆడాలి. ఆడికి ఆల్రెడీ డ్యామేజ్ చేసా కాబట్టి రష్కి వెళ్ళిపోతున్నా నేను. నా చేతిలో ఉంది మ్యాక్ కాబట్టి భయపడక్కర్లేదు. తమ్ముడు ఏం చేస్తున్నావు? ఆడు ఏం చేస్తున్నాడు బ్రో? కొడతంటే హీల్ వేసుకుంటున్నాడు. ఇన్ని కొట్టిన తర్వాత మ్యాప్ లో ఎంత ఎనిమిస్ కనిపించారు కదా, వాళ్ళని కూడా చూద్దాం. మనమే ఇక్కడ ఎంతసేపు ఉంటాం కానీ రష్కి వెళ్దాం. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఇక్కడైతే మనకు ఒకడు ఉన్నాడు. నన్ను చూసాడా లేదా? చూసినట్టే ఉన్నాడు బురాడు, చూసినట్టే ఉన్నాడు నిజంగానే. చూశాడు. అది ఊకొంగేసాడు. చూశాడు. ఈ ఇప్పుడు ఎలాగైనా కొట్టాలి. స్కిల్ వేద్దాం. స్కిల్ లోడ్ అవుతుంది. స్కిల్ లోడ్ అయిపోయింది. స్కిల్ వెళ్ళాక మోకోపడిద్ది కదా, వెళ్దాం జాగ్రత్తగా. అదిగో స్కిల్ వెళ్తుంది. అదిగో పైన ఉన్నాడు. ఈయన ఎలా కొట్టాడు? పైన జాగ్రత్తగా ఆడదాం. పైన ఒక వాల్ వేసుకుందాం. అదేంటి బ్రో అంత పైన పడింది? మళ్ళీ వేద్దాం. ఇప్పుడు కరెక్ట్ గా పడింది, రష్ చేద్దాం. పైకి వెళ్ళి మన దగ్గర మ్యాగ్ ఉంది కాబట్టి దింపేద్దాం. అరే బ్రో వాల్ సరిగ్గా లేదు బ్రో ఆడికి. అయినా సరే వాల్ పగల కొట్టేసి మరి ఆయన కొట్టేద్దాం. అరే దింపేస్తున్నాడు. కిటికీలోంచి దూకేద్దాం బ్రో. ఇలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి మాము. దింపేస్తున్నారు ఎల్లో. కిందకు వచ్చి ప్రశాంతంగా వేలేసుకుందాం. ఆయన కొడతాం మాము ఇప్పుడు ఎలాగైనా. నువ్వు ఇప్పుడు ఎలాగైనా రెచ్చగొట్టి మరీ కొడతావు బ్రో. ఎలాగైనా కొడతాను ఇప్పుడు ఆడిని. చూద్దాం ఆడు బయటకు వస్తాడా నేనే పైకి వెళ్ళాలో చూద్దాం. ఒక పని చేద్దాం బ్రో, అంటే టెంప్ చేద్దాం. కిటికీ దగ్గర ఆడు అలాగా మెట్ల దగ్గర కూర్చుంటున్నాడు కాబట్టి. ఇక్కడ మేము ఇద్దరం కొట్టుకుంటున్నాం. అక్కడి నుంచి ఆవిడ కొట్టేస్తున్నాడు తుత్తరగాడు. ఆడి గురించి వదిలేసి రెచ్చగొడదాం కాసేపు. కిటికీ దగ్గర ఆయన టెంప్ చేద్దాం. అటు ఇటు తిరుగుదాం. బయటకు వస్తాడా. ఇమోట్లు వేద్దానే ఉన్నాం. ఈ రోజు ఆడో నేను తేలిపోవాలి. ఇప్పుడు ఆడు బయటకు రాకపోతే మామూలుగా ఉండదు ఆడికి. అండ్ ఇప్పుడు రెచ్చగొడతానే ఉంటు. ఇప్పుడు ఆడా నేనా బ్రో? అంత కొట్టిన తర్వాత కూడా ఎలా పడ్డా బ్రో నేను? తెలుసు మీరు నమ్మని ఎందుకైనా ఇప్పుడు ఇన్ని కొడతావు బ్రో ఎలాగైనా. చూసుకుందాం బ్రో, ఆడా నేనా కొడక్క. ఇప్పుడు రారా చూసుకుందాం. నవ్వులు నవ్వినందుకని నేను హెడ్ షాటే కొడతారా? చూద్దాం. ఈ కిటికీలోంచి కొట్టేద్దాం. తీచు తలకే బయటికి పెట్టమ్మా. తలకి కొంచెం బయటికి పెట్టు. ఇంకొంచెం అంతే. మళ్ళీ ఇంకొంచెం తలకే బయటికి పెట్టు. దా బయటికి రా. అంతే. టిచ్చా మామ. హ్యాకర్ బోల్తే. వీడియో ఇప్పటికే లాంగ్ అయిపోయినట్టుంది. ఇంకొక కిల్లే చూసుకోండి వచ్చేద్దే. గైస్ ఇప్పుడు వరకు చూస్తున్నారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉండిద్ది. లైక్ చేసుకోండి,
మీకు దీంట్లో ఏ పార్ట్ నచ్చిందో ఆ పార్ట్ ని మెన్షన్ చేసి కమెంట్ చేయండి. ఇంకొక కిల్ ఏమమ్మా, ఈడెవడో బండేసుకుని వచ్చేస్తున్నాడు, ఈడే అనుకుంటాడు. ఈయన ఎలాగైనా కొడితే మన ఫాలోవర్స్ రీడింగ్ కూడా వచ్చింది కాబట్టి ఈయన ఎలాగైనా కొడతాక ట్రై చేద్దాం. ఇదేంటి బ్రో అటు ఇటు తిరిగేస్తున్నాడు. ఓరి అన్న, మా దగ్గర స్కిల్స్ లేవు అనుకుంటున్నాం మేము వేయలేక. నా ఫాలోవర్స్ కోసం ఇలాంటి 100 మంది నేను కొడతా. లాగ్ అయిపోతుంది, ఫాలోవర్స్ సేఫ్ వెయిట్ చేయలేకపోతున్నారు. కొట్టించుకో, తొందరగా కొట్టించుకో. మనవాడు మంచోడు బ్రో, కొట్టించుకుంటాడు చూడండి, కొట్టించుకుంటాడు ఈసారి. అది దగ్గర చెప్పా కదా. వీడియో అయితే అంతే మామ, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఇన్ని కొట్టే లోపు నన్ను వెనక నుంచి ఒకటి కొట్టేశాడు చూడండి. అదిగోండి కొట్టేశారు ఇద్దరు కలిసి. మా లాంటి చిన్న చిన్న క్రియేటర్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాను, చాలా థ్యాంక్స్ బ్రో. రీడియం ఎవరికి వచ్చిందో స్టోరీలో మెన్షన్ చేయండి.